ఆర్మూర్‌లో ఎక్కాం సార్. ఆర్మూర్ నుంచి మేము బుక్ చేసుకుంది ఒక బస్సు. నాన్ ఏసీ మేము బుక్ చేసుకుంది. కానీ వాళ్ళు స్లీపర్ ఏసీ బస్సు ఎక్కిచ్చారు. బస్సు వస్తుంది లేట్ అయిద్ది అని చెప్పారు. రిపేర్‌లో ఉందని చెప్పలేదు. ఇందల్వాయి దగ్గర ఆపారు 1 అవర్. గాలాడట్లేదు మాకు కిందకెళ్ళిపోతా అంటే హైవే దిగొద్దని అప్పుడు కూడా అదే మాట చెప్పింది. సరే అని ఇంకా 1 అవర్ చాలా ల్యాగ్ వచ్చింది సార్. బస్సు వచ్చిన తర్వాత మమ్మల్ని బస్సు మార్చాడు. అప్పుడు డ్రైవర్ మా బస్సే బాలేదు. ఇదే సంథింగ్ వేరేలాగా అన్నాడు సార్. కానీ అంతగా ఆలోచించలేదు మేము. ఎక్కాము. ఎక్కిన తర్వాత ఒక దగ్గర ఆపారు. ఇంకా బస్సు స్టార్ట్ అవ్వలేదు చాలాసేపు. ఇది ఏంది మా నువ్వు ఇటు ఎక్కించినావు అంటే అమ్మేం మాట్లాడలే గమ్మున పోదాంలే అమ్మ ఇంటికి నిదానంగానే అంటుంది. తర్వాత తినడానికి ఆపారు. అమ్మ ఇంజిన్ కూడా ఆపలేదు. చెప్పాము అమ్మకి, అమ్మ నాకు ఎందుకు భయం వేస్తుంది, మా ఇంజిన్ కూడా బస్సు ఆపలేదు అమ్మ, రిపేర్లో ఉందని చెప్పిండ్రు కదమ్మా అంటే అమ్మ ఇంతమంది ఉన్నారు కదా మనకేమైతే అదొకటే మాట అంటుంది. ఎన్నిసార్లు అన్నా కానీ ముందే నాకు అంటే నా క్రాస్లో ఒక అంకుల్ కూర్చొని ఉన్నాడు. అంకుల్ చూపులు వేరేలాగా ఉన్నాయి. అలా అని చెప్పి నేను భయపడి నిద్రపోలేదు సార్. లేకపోతే నిద్రపోయి ఉంటే నేను కూడా వచ్చేదాన్ని కాదు బయటికి. అంకుల్ వల్ల భయపడుతూ ఉన్నా ఏం జరిగిద్దో ఏమో అని చెప్పి.